అందరికీ నమస్కారం. దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కొందరు, ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయి అని మరికొందరు, అసలు ఇప్పటికీ హిందూ మతంలో కొనసాగుతున్న దళితుల పరిస్థితి ఏమిటి, వాళ్ళెందుకు వాళ్ళ వాదన వినిపించలేకపోతున్నారు అని మరికొందరు, ఇలా అనేక ప్రశ్నలకు తెరలేచింది. ఆ ప్రశ్నలు, సందేహాలు, నా దృష్టికి వచ్చినటువంటి వివిధ అంశాలను భావోద్వేగాలకు అతీతంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ పూర్తిగా విన్న తర్వాత మీ కామెంట్ కూడా చెప్పండి. నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే ఈ అంశంపై విస్తృతమైన చర్చ అవసరం. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ముందుగా మొదటి అంశం, దళిత క్రిస్టియన్లు అనే పదం కరెక్టేనా? ఎందుకంటే హిందూ మతంలో ఉండేటువంటి దళితులు మతం మారి క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళను క్రైస్తవులు అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతంలో కులాలు లేవు. ఎవరైనా ఆ మతంలోకి చేరితే వాళ్ళను క్రైస్తవులు అనే పిలుస్తారు. అంతేకాని కులాల పేర్లతో పిలవరు. కనుక దళిత క్రైస్తవులు అనే పదమే తప్పు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ వలన తరతరాలుగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు స్వాంతన కోసమో, ఆర్థిక ప్రయోజనం కోసమో, లేదా దైవంపై నమ్మకం కోసమో క్రైస్తవ మతంలోకి వెళ్ళటం జరిగింది. అనేక వర్గాలు క్రైస్తవ మతంలోకి వెళ్ళటం వల్ల హిందూ మతంలో ఉన్న ఆ వర్ణ వివక్షత ఆ మతంలో కూడా ఆచరణలో కనపడుతుంది. అంతేకాకుండా క్రైస్తవ మతంలో చేరినప్పటికీ ఈ దళితులు ఈ వర్ణ వివక్షతను, సామాజిక అంతరాన్ని ఈ సమాజంలో గురవుతూనే ఉన్నారు. వారికి స్వాంతన లేదు అనేది ప్రధానమైన, అందరూ గుర్తించవలసిన విషయం. దీనిలో ఎటువంటి చర్చకు అవకాశం లేదు. అయితే వీళ్ళు ఏమి ఆశించి క్రైస్తవ మతంలోకి వెళ్ళారో ఆ ప్రయోజనాలు దక్కవు అనుకున్నప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్లాల్సిన పని లేదు కదా అనేది చర్చకు వచ్చే మరో అంశం. అయితే మత మార్పు అనేది వ్యక్తిగత నిర్ణయం. దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. కారణం, మనది లౌకిక రాజ్యం. ఎవరో ఒకరు గౌరవం కోసమో, మత విశ్వాసం కోసమో వేరే మతంలోకి వెళ్తే అంతకు ముందున్న హిందూ మతంలోని ఫలాలను కూడా కోరుకోవటం అంటే డబుల్ బెనిఫిట్ పొందాలి అనుకోవటమే అనేది మరో అంశం. అయినప్పటికీ ఇంకా క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని పొందుతున్నారు అనేది వాస్తవం. మాకు హిందూ మతంతో సంబంధం లేదు అని తేల్చి చెప్పిన తరువాత హిందూ మతంలో ఉన్నటువంటి ఫలాలను, లాభాలను కోరుకోకూడదు. ఎందుకు అంటే ఈ రోజు వరకు రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మతంలోకి చేరిన దళితులకు రిజర్వేషన్ ఫలాలతో సహా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీస్ యాక్ట్ నుంచి ఇతర రాయితీలు కూడా వర్తించవు. ఇది స్పష్టం. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కారణమైంది శతాబ్దాలుగా దళితులు ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఎదుర్కొన్న వర్ణ వివక్షత, అంటరానితనం మొదలైన రుగ్మతలకు పరిష్కారంగా మాత్రమే. అంటే హిందూ కుల వ్యవస్థకు పరిహారం ఎస్సీ స్టేటస్. అంబేద్కర్, మహాత్మా గాంధీ మధ్య జరిగినటువంటి 1932 పూనా ఒడంబడిక ప్రకారం దళితులు హిందూ మతంలో భాగం అనే ఉద్దేశంతోనే సెపరేట్ ఎలక్టరేట్స్ దళితులకు ఇవ్వకుండా వారికి సంబంధించిన నియోజకవర్గాల సంఖ్యను పెంచటం జరిగింది. దానికి అనుగుణంగానే 1950లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. షెడ్యూల్ కులాల స్టేటస్ ను హిందువులకు మాత్రమే ఇచ్చింది. హిందూ మతం నుంచి వేరే మతాల్లోకి మారితే ఈ ఎస్సీ స్టేటస్ ఉండదు అనేది ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సారాంశం. అంబేద్కర్ కోరుకున్నది భారతీయ మతాలు. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో వర్ణ వ్యవస్థ వలన కష్టాలు పడుతున్న దళిత సోదరులకు రిజర్వేషన్ ఫలాలు అందించాలి అని. అందుకే ఈ విషయంపై పట్టుపట్టలేదు. చివరికి 1956లో తాను 5 లక్షల మందితో నాగపూర్లో బౌద్ధ మతంలోకి చేరినప్పటికీ బౌద్ధంలో చేరిన దళితులకు
రిజర్వేషన్ ఫలాలు లేవు. అయినప్పటికీ బౌద్ధంలోనే చేరాలి అని నిర్ణయించుకున్నారు తప్ప విదేశీ క్రైస్తవ మతంలోకి చేరలేదు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు చాలా రాష్ట్రాల్లో బీసీలోకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీసీలోకి వస్తారు అని నిర్ణయించారు. కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలుగా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. ఇంతకీ ఈ దేశానికి ప్రామాణికం రాజ్యాంగం మాత్రమే, వ్యక్తుల ఇష్టాయిష్టాలు కాదు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణల ద్వారా బౌద్ధ మతాన్ని, సిక్కు మతాన్ని చేర్చారు. కనుక క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మతాన్ని చేర్చడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ అది రాకముందే క్రిస్టియన్ మతంలో చేరిన దళితులు ఈ సౌకర్యాన్ని దొడ్డిదారిన పొందటం భావ్యం కాదు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి వారసులు అని చెప్పేవారు ఎందుకు ఆయన ఆశయాలను, వాస్తవాలను పాటించడం లేదు? హిందూ దళితులుగా రిజర్వేషన్ సౌకర్యాలను పొందుతూ క్రిస్టియన్ మతాన్ని భుజాన వేసుకుని సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా విపరీత ప్రచారం కల్పిస్తున్న పేరుకేమో అంబేద్కరిస్టులు. అంబేద్కర్ గురించి గంభీర ఉపన్యాసాలు, కానీ అంబేద్కర్ ద్వేషించే విదేశీ మతాల గురించి విపరీతమైన భజన దేనికి సంకేతం? దళిత హిందువులకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలలో 50% మించి తరలించుకు వెళుతున్న క్రిస్టియన్ల గురించి ఆలోచన ఎందుకు? ఎందుకంటే వాళ్లకు కావాల్సింది హిందూ మత సంస్కరణలు కాదు. కబీర్, జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి ఇలా అనేక మంది హిందూ మతంలోని దురాచారాలపై పోరాటాలు చేశారు. నిజమైన పూలే, అంబేద్కర్ వారసులైతే హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలపై ఎందుకు పోరాడరు? బ్రాహ్మణవాదంపై, కుల వివక్షతపై ఎందుకు గలం విప్పరు? దేవాలయ పురోహితులుగా అందరికీ అవకాశాలు కావాలని ఎందుకు కోరరు? అందుకోసం స్పష్టమైన కార్యాచరణను ఎందుకు ప్రకటించరు? ఇంకా హిందూ మతంలో దళితులుగా కొనసాగుతున్న ఎస్సీల అభివృద్ధి కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కారణం, ఈ మేధావులు ఆచరించేది క్రిస్టియానిటీ. ఇది నిజం. రికార్డు ప్రకారం హిందూ దళిత, ఆచరణలో క్రిస్టియానిటీ. ఈ సోకాల్డ్ మేధావులు ఏం చెప్తున్నారంటే, వ్యక్తిగతంగా ఏ ప్రార్థనా మందిరానికైనా వెళ్ళొచ్చు, అంత మాత్రం చేత వారిని ఆ మతానికి సంబంధించిన వ్యక్తులుగా చిత్రీకరించకూడదు. అది నిజం. కానీ ఒక వ్యక్తి ఒకే ప్రార్థనా మందిరానికి వెళ్తూ దానికి సంబంధించిన సంప్రదాయాలను పాటిస్తూ ఉన్నప్పుడు నైతికంగా, ఫిజికల్గా ఆ మతానికి సంబంధించిన వ్యక్తే. అది వారి అంతరాత్మకు తెలుసు. కాకపోతే పద్ధతి ప్రకారం బాప్టిజం తీసుకోలేదు కాబట్టి మేము హిందూ మతంలోనే ఉన్నాము అని చెప్పుకోవచ్చు. కానీ అది సరైన విధానం కాదు అనేది ఆ యొక్క విద్యావంతులకు, మేధావులకు తెలుసు. లేదంటే హిందూ మతంపై ఏదో తెలియని వ్యతిరేకత. ఈ అంశం భావోద్వేగాలకు సంబంధం లేదు, దేశానికి సంబంధించిన విస్తృతమైన అంశం అనేది పరిగణలోకి తీసుకుంటే ఈ మేధావుల నుంచి స్ఫూర్తివంతమైన ఆలోచన వస్తుంది. అది రావాలి అని కోరుకుందాం. ఇక రెండవ అంశం, దళిత హిందువుల పక్షాన ఎవరున్నారు? దళిత హిందువుల వాయిస్ ఎందుకు వినబడటం లేదు? దీనికంటే ముందు దళిత క్రిస్టియన్ల వాయిస్ బలంగా వినిపించడానికి ప్రధాన కారణం వారిది ఒక స్పష్టమైన డిమాండ్: ఎస్సీ హోదా ఇవ్వాలి. ఈ విషయం మీద చదువుకున్న వారు, ఉద్యోగాల్లో ఉన్న దళిత క్రిస్టియన్లు మీడియాలోనూ, పబ్లిక్ ప్లేస్లోనూ ఎక్కువ కనిపిస్తారు. ఎన్జిఓలు, చర్చి సంస్థలు, కొంతమంది విద్యావంతులు, విశ్రాంత అఖిల భారత స్థాయి అధికారులు, కొన్ని రాజకీయ పార్టీలు, దళిత మేధావులు ఒకే దిశలో, ఒకే విధంగా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. కానీ దళిత హిందువుల వాయిస్ విభజించబడింది. వారి తరపున మాట్లాడేవారు కరువయ్యారు. చివరకు దళిత క్రిస్టియన్ల వాదన కరెక్టు అనే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారిన దళితుల ఆర్థిక, సామాజిక పరిస్థితి ఉన్నతంగా ఉన్నది అని చెప్పలేము. కానీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఇంకా హిందూ మతంలోనే కొనసాగుతున్న దళితుల కంటే ఏ విధంగా చూసినా కొంచెమైనా మెరుగే. ఇక మూడో అంశం, దేశ భవిష్యత్తు గురించి ఎవ్వరికీ ఆందోళన లేదు. అసలు ముందుగా దళిత క్రిస్టియన్స్ ను ఎస్సీలో చేర్చితే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఎస్సీ హోదా చారిత్రకంగా కుల వివక్షతను ఎదుర్కొంటున్న హిందూ దళితులకు మాత్రమే. దళిత క్రిస్టియన్లను దీనిలో చేర్చితే
మతం మార్చుకున్న హక్కులు కొనసాగుతాయి అనే ఒక కొత్త ప్రెసిడెంట్ ఏర్పడుతుంది. ఇతర వర్గాలు కూడా అదే లాజిక్‌తో డిమాండ్ చేస్తాయి. వాళ్ళు తీసుకున్నారు, మేము నష్టపోయాము అనే భావనతో. వర్గాల మధ్య ఘర్షణలు వస్తాయి. మొత్తం రిజర్వేషన్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే రిజర్వేషన్ కోటా పెంచలేని పరిస్థితి. ఇంద్రసహాని కేసు 1992 ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండాలి. వెంటనే ఇంకొకరు అందుకున్నారు. తమిళనాడులో 62% రిజర్వేషన్లు ఉన్నాయి కదా అని. వాటికి ప్రత్యేకంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ద్వారా రక్షణ కల్పించారు. కానీ ఇప్పుడు అటువంటి రక్షణ కూడా లేదు. అవి కూడా తప్పనిసరిగా సుప్రీం కోర్టు యొక్క న్యాయ సమీక్షలోకే వస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రిజర్వేషన్ సీట్లు, ఉద్యోగాలు పరిమితమైనవి. ఇప్పటికే ఎస్సీ కోటా 15%. అదే కోటాలో కొత్తగా దళిత క్రిస్టియన్స్ చేర్చితే పోటీ పెరుగుతుంది. హిందూ దళితులకు అవకాశాలు తగ్గుతాయి. ఈ వాదన ప్రకారం అసలు బాధిత వర్గానికి నష్టం జరుగుతుంది. హిందుత్వవాదులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. మత మార్పులు ఎక్కువ అవుతాయి. సామాజిక అస్థిరత వస్తుంది అంటూ అడ్డుపడతారు. ప్రతి నిర్ణయం కోర్టులో ఛాలెంజ్ అవుతుంది. ప్రతి వర్గం మాకు న్యాయం చేయాలి అనడంతో పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ కలిసి గందరగోళం. చివరిగా ఇది వారికి ఇవ్వాలా లేదా అనే ప్రశ్న కాదు. ఇస్తే మొత్తం వ్యవస్థపై ప్రభావం ఏమిటి అనే పెద్ద ప్రశ్న. నిజంగా న్యాయబద్ధమైన వాటా అనుకుంటే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధపడవచ్చు. కానీ ఇక్కడ ఇంత ఘర్షణ పూరిత వాతావరణంలో వివిధ వర్గాల మధ్య తెలియని వైషమ్యాలు ఏర్పడ్డప్పుడు ఇది అవసరమా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక చివరగా దేశ భవిష్యత్తు గురించి ఎవ్వరికీ ఆందోళన లేదు. రాజకీయ పార్టీలకు వాళ్ళ స్వలాభం, వాళ్ళ పార్టీ అధికారం రావటమే ముఖ్యం. కొంతమంది దళిత కుహనా మేధావులకు వాళ్ళ వర్గ ప్రయోజనాలే ముఖ్యం. చివరగా క్రిస్టియన్ మతంలోకి చేరిన దళితులకు రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయి. డెమోగ్రఫిక్ లో తేడా వస్తుంది. దాని వలన మతపరమైన ఉద్రిక్తలు తలెత్తే ప్రమాదం ఉంది. తెలియకుండా వివిధ వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు మనస్సులో నాటుకుంటాయి. దాని వలన లౌకిక రాజ్య భావనకు తూట్లు పడతాయి. బాగా ఈ ఘర్షణ కొనసాగితే అయితే తొందరలోనే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారు, లేదా కొంతకాలం తర్వాత వేరే మత దేశంగా ప్రకటిస్తారు. అదా మనం కోరుకునేది? ప్రపంచంలో క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఉన్న ఏ దేశము లౌకిక రాజ్యం కాదు. ఒక్క హిందూ భారతదేశం మాత్రమే లౌకిక దేశం. కనుక లౌకిక భారతాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉదారవాదులందరిపైన ఉంది. ఒకసారి ఆలోచించండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కాకుండా రంగనాథన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? బాలకృష్ణ కమిటీ రిపోర్టు ఎందుకు నియమించారు? కులం కంటే మతం గొప్పదా? లేదు మతం కంటే కులమే గొప్పదా? దీనిపైన తీర్పులు ఏమున్నాయి? ఈ అన్నింటిపైన మరొకసారి చర్చించుకుందాం. థ్యాంక్ యూ.